హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు కర్రీ పకోడా తయారీ ప్రాసెస్ చెప్తున్నాను. నెక్స్ట్ నేను ఒక బౌల్ నిండా అదే పెరుగు తీసుకున్నాను. అందులోనే 1 స్పూన్స్ వరకు కారము, నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు పసుపు తీసుకుంటున్నాను. నేను టేస్ట్కి సరిపోయినంత 1 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. సరిపోయినట్లయితే కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వేసుకుందాము. నెక్స్ట్ 3 టీ స్పూన్స్ వరకు ఇదే శనగపిండి తీసుకున్నాను. చూడండి, 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత అది బాగా మిక్స్ అయ్యే విధంగా మనం ఇస్కర్తో బాగా కలుపుకుందాం. ఉండలు లేకుండా ఏం లేకుండా నీట్గా కలుపుకుంటే బాగుంటుంది తయారు చేసేటప్పుడు. అది బాగా స్మూత్ కంటెన్స్తో వచ్చే విధంగా మనం కలుపుకుందాం. చూడండి, అట్లా కలుపుకుందాం. అది మనకి చిక్కగా అనిపిస్తే వాటర్ వేసుకుందాం. చిక్కగా అనిపిస్తుంది కదా, అందులోనే నేనైతే కొంచెం పెరిగి మిగిలింది, అందులో వాటర్ వేసేస్తున్నాను. లేకపోయినట్లయితే మీరు ఒక వాటర్ వేసుకుని సరిపోయిద్ది. వాటర్ వేసుకున్నాక కొంచెం కలిపి సైడ్ పెట్టుకుందాం. మనం ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, మెంతులు, ధనియాలు, కొంచెం శనగపప్పు వేసుకుని అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి, కొంచెం కరివేపాకు, పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకుందాం. ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. చూడండి, అది లైట్గా ఫ్రై అయిన తర్వాత చూడండి, పచ్చివాసన పోయే విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఫ్రై అవుతుంది కదా, అది కొంచెం లైట్ ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్నంత పోసిద్దాం. అది కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా, అది ఉండలేకుండా ఏం నీట్గా కలుపుకుందాం. చూడండి, అది కొంచెం చిక్కగా అనిపిస్తుంది. నేనైతే కొంచెం మాకు సరిపోయిన క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, అది మరిగేటప్పటికి ఆల్మోస్ట్ చిక్కగా అయిపోద్ది. అలా వేసుకున్న తర్వాత అది బాగా 10 మినిట్స్ మరిగిన తర్వాత ఇలా ఫామ్ అవుద్ది. అదే తర్వాత మనం ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ పెట్టుకున్న పకోడీ వేసుకుంటున్నాను. నేనైతే ఆనియన్ పకోడీ తీసుకున్నాను. ఏ పకోడీ వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. నేనైతే ఆనియన్ పకోడీ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసి అది వేడి చేసి తీసుకున్నాను. అందులోనే వేసుకుంటే